హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బీరకాయ పెసరపప్పు ఇగురు కూర చూపించబోతున్నానండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ మాత్రం అద్భుతం అని చెప్పాలి, అంత బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాల, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలండి. నేను మీకు ఈ కర్రీ చూపించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞాపూర్కి వెళ్ళి బీరకాయలు తీసుకొచ్చానండి. అది మన సిటీకి ఎంత దూరమో మీకు అందరికీ తెలుసండి. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలంటే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇక్కడ నేను పచ్చికారంతో చేస్తున్నానండి. అందుకోసమని ఒక 5 పచ్చిమిర్చి, ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రేకులు మిక్సీ పట్టి వేసుకున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత అరకిలో బీరకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి ముందుగా సమ్మర్ కదండి, చేదున్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోండి, లేకుంటే మొత్తం కర్రీ అంతా చేదుగా అయిపోతుంది. మీరు చూసి వేసుకోండి. బీరకాయలు అయితే చాలా లేతగా ఉంటాయండి. ఇలాంటి లేత బీరకాయలు కేవలం అక్కడే దొరుకుతాయండి. మీకు చూపించాలనే ఆలోచనతో నేను అంత దూరం వెళ్ళి తీసుకొచ్చానండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూసారా ఎంత ఫాస్ట్గా ఉడికిపోయో. సిటీలో ఉండే బీరకాయలు ఇంత త్వరగా ఉడకవండి. నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నానండి. మీరు టైం ఉంటే గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చండి. నానబెట్టుకొని వేసుకోండి. ఇందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మా ఇంట్లో ఏంటంటే పప్పు వేసినా కూడా పప్పులాగే ఉండాలి, కానీ పప్పు ఉడకాలి. ఇదొక కండిషన్ ఉంటుందండి కంపల్సరీగా. పప్పు ఏమాత్రం చిదురైనా కూడా ఆ కర్రీ ఎవ్వరూ తినరండి. నాతోనే తినిపిస్తారండి. నన్నే తినమంటారు కర్రీ మొత్తం. అలా ఉంటుందండి మా ఇంట్లో. మీకు చూసారా, పప్పు కూడా ఉడికిందో లేదో చూపిస్తున్నాను. పప్పు ఉడికింది, కానీ పప్పులాగే ఉంది. చూసారా, ఇలా అయితేనే తింటారండి, లేకపోతే మా ఇంట్లో తినరండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.